నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాంపల్లిలో 5,400 కోట్లతో రెన్యూ సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైందని విమర్శ. మూడో రోజుకు చేరుకున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన. సింగపూర్లోని ప్రఖ్యాత టువాస్ పోర్టు పరిశీలన. కంటైనర్లను తరలించడానికి అక్కడ ఉపయోగిస్తున్న డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మంత్రి బృందం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. మహిళలకి సముచిత స్థానం కల్పించిన పార్టీ బీజేపీ అని శ్రీనివాస వర్మ స్పష్టీకరణ. మహిళా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిక. నగరంలో సందడి చేసిన నీతి నాది మరో కథ చిత్ర బృందం. యువతకు దగ్గరగా ఉండే ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కనున్న నీతి నాది మరో ప్రేమ కథ చిత్రం పోస్టర్ను ఆవిష్కరించిన స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడుల్ని ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో, విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ సోలార్ సంస్థ ఏర్పాటు చేసిన 6.5 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్ తయారీ ప్లాంట్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధిపై తన ప్రభుత్వ దార్శనికతను ఆవిష్కరించారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించాలన్న ఏకైక లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవలే అర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేస్తూ ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థ భారీ పెట్టుబడితో ముందుకు రావటం శుభ పరిణామమని అన్నారు. ఏమేం మార్గాలున్నాయని ఆలోచించాను. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే, మనం 160 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంవీలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్లు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలనేది నా కోరిక. కాకినాడలో
అతి పెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం ఏపీ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన 3వ రోజుకు చేరుకుంది. సింగపూర్ లోని ప్రఖ్యాత టూవాస్ పోర్టుని ఈ రోజు మంత్రుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పోర్టులోని అత్యాధునిక సాంకేతిక విధానాలను మంత్రులు పరిశీలించారు. కంటైనర్లను తరలించడానికి అక్కడ ఉపయోగిస్తున్న డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలను చూసి మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ క్రేన్లను ఆపరేటర్లు నేరుగా క్రేన్ పైకి వెళ్లకుండానే క్రింద కూర్చొని రిమోట్ ద్వారా నియంత్రించే విధానాన్ని ప్రత్యేకంగా గమనించారు. షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో ఏఏ సాంకేతికతను జోడించి కార్యకలాపాలను ఏ విధంగా వేగవంతం చేస్తున్నారో మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొని అక్కడ ఉన్న స్మార్ట్ వ్యవస్థను అధ్యయనం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లను కేవలం రాజకీయ నినాదంగానే మార్చారని, మహిళా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు ప్రజల బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విజయవాడలో ఒక హోటల్ నందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల అమలుపై గత ప్రభుత్వాల తీరును కేంద్ర మంత్రి తప్పుపట్టారు. 2014కు ముందున్న ప్రభుత్వాలు 3 దశాబ్దాల పాటు సాకులు చెబుతూ మహిళా బిల్లును వాయిదా వేశారని విమర్శించారు. పార్లమెంట్ లో బిల్లును త్వరితగతిన అమలు చేయాలనే సంకల్పంతో తాము అడుగులు వేస్తుంటే కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మహిళా వ్యతిరేక ధోరణికి నిరసనగా పెద్ద ఎత్తున ఆక్రోశ ర్యాలీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత ప్రధానమంత్రిగా 2014లో నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం నారీ శక్తి వందనం అధినియం. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన. దాదాపు అంత క్రితం 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ ఉండాలి అంటూనే అది అమలులోకి రాకుండా రకరకాల సాకులు, కారణాలు చూపుతూ వాయిదా వస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు 2014 ముందు. అది ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది, ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం 2014కు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలకు సంబంధించిన యూపీఏ ప్రభుత్వం కానీ చేయలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే 2014లో తరువాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో అందరితో చర్చించి అర్థం పర్థం లేని సాకులు చూపేటువంటి వారిని పక్కన పెట్టి ఆవేళ ఉన్నటువంటి మెజార్టీ ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తెచ్చింది 2023లో. ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెందుతుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని విజయవాడ 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిపండ్ల బాలస్వామి పేర్కొన్నారు. నూతన నటీ నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దారా రవి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం నీది నాది మరో కథ చిత్రం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ చిత్రం త్వరగా నిర్మాణం ముగించుకుని ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిపండ్ల బాల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణలంక టీడీపీ నాయకులు వేముల దుర్గారావు, కృష్ణ, గుంటూరు ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ జయరాం, ఓం, రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని, ఇలాంటి చిన్న సినిమాలకు తమ వంతు ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే దర్శకత్వం వహిస్తున్న దారా రవి మాట్లాడుతూ ఇది ఒక ప్రేమ కథ అని, ఇప్పుడు ఉన్న యూత్ కి దగ్గరగా ఉండే కథ అని, చివరిగా ఒక మంచి మెసేజ్ తో కథ ఉంటుందని తెలిపారు. నీది నాది మరో కథ మూవీ పోస్టర్ రిలీజు కార్యక్రమం
విజయవాడ నగరంలోని మరి ప్రెస్ క్లబ్లో చాలా గొప్పగా ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మా సోదరులు మూర్తి గారు, అలాగే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దారా రవి గారు, మా సోదరుడు దుర్గారావు, అలాగే ప్రసాద్ గారు, రమేష్ గారు, జయరామ్ గారు, మరి ముఖ్యంగా హీరో హీరోయిన్ మరి యంగ్స్టర్స్ గంగాధర్ మరియు మౌనిక, మరి వీళ్ళందరూ టీం ఆధ్వర్యంలో ఒక చక్కటి మూవీ భవిష్యత్తులో రాబోతుంది. ఒక మంచి సందేశం ఉన్నటువంటి సినిమా ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం. మరి ఈ ఆర్టిస్టులు కూడా మరి కొత్తగా నూతన పరిచయం అనుకుంటా, నూతన పరిచయం హీరో హీరోయిన్ నూతన పరిచయం. మరి గతంలో కూడా దారా రవి గారు, మూర్తి గారు 2015లో బ్లేడ్ బ్యాచ్ అనేటువంటి ఒక చక్కటి మూవీని తీసి మరి అది కూడా మంచి విజయం సాధించడం జరిగింది. మరి అలాగా నైపుణ్యత కలిగినటువంటి రవి గారు, మూర్తి గారు వాళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసి మరి యువతకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి, యువతకి ఆదర్శవంతంగా నిలిచే సినిమాలు తీయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ నీది నాది మరో కథ అనేటువంటి చిత్రాన్ని మరి మంచి టైటిల్ని నామకరణం చేసి ఈరోజు ప్రజలకి మరి ఒక కామెడీ కానీ అలాగే అన్నీ ఉండే విధంగా ఈ కథని రూపొందించి మరి ఈ సినిమాని రానున్న రోజుల్లో త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి వీళ్ళని ప్రొడ్యూసర్ని అలాగే డైరెక్టర్ని మూవీ ఆర్టిస్టుల్ని హీరో హీరోయిన్ అందరిని కూడా ప్రజలు ఆదరించాలని, ఈ సినిమాకి మంచి పేరు రావాలని, ప్రజలందరూ కూడా ఈ మూవీ చూసి మరి ఈ చిన్నటువంటి హీరో హీరోయిన్ని ఆదరించాలని. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా చిత్రం యొక్క పోస్టర్ రిలీజ్కి వచ్చిన కార్పొరేటర్ బాలగారికి, అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా శ్రేయోభిలాషులకు అందరికీ నా వందనాలండి, నమస్కారాలు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. నెక్స్ట్ మంత్ రెగ్యులర్ షూట్ ఉంటుంది. ఆ రోజు కూడా మిమ్మల్ని ఓపెనింగ్ రోజు పిలవడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తాము. మంచి సందేశాత్మకమైన కథతో ఈ చిత్రం నిర్మించడం జరుగుతుంది. మీ మీడియా సహకారం ఉంటే నేను ఈ చిత్రాన్ని ప్రజలందరి ముందుకు తీసుకెళ్ళాలని, చాలా విజయవంతంగా తీసుకెళ్ళగలని నమ్ముతున్నాను. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి చిన్న సినిమాలకి మంచి ఆదరణ, అవకాశం లొకేషన్ పరంగా కానీ ఇంకా వేరే విధంగా సబ్సిడీ పరంగా కానీ వేరే అన్ని విధాలుగా సహకరిస్తుందని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న సినిమాలు ఆంధ్రాలో జరగడానికి, సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి వాళ్ళందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సార్ మీకు వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మాది కొత్త ఫిల్మ్ అండి. ఇది చాలా న్యూగా నేను బిగ్ స్క్రీన్ మీద రాబోతున్నాను. ఈ ప్రీవియస్గా చిన్న చేశాను, కానీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు దారా రవి గారికి చాలా థ్యాంక్స్ సార్. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరాలని మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జు అక్కల రామ్మోహన్ రావు ఆకాంక్షించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు అక్కల రామ్మోహన్ రావు సూచనలతో ఏఎంసీ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి గణపతి స్వామి దేవస్థానం నూజివీడు రోడ్డు మైలవరంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి 111 కొబ్బరికాయలు కొట్టిన అనంతరం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కల గాంధీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్లీ తిరిగి త్వరగా కోలుకోవాలని, రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో వారి అనారోగ్యానికి గురవడం జరిగింది. వారు ఆరోగ్యంగా మళ్ళీ ఉద్యమంలోకి ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఈరోజు మైలవరం నియోజకవర్గంలో ఈ మైలవరం గ్రామంలో వినాయకుడి గుడి నందు వారి పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో. మరి ఏదైతే ప్రజల కోసమే నా జీవితం అని చెప్పి వారి యొక్క వ్యాపారాలని కూడా పణంగా పెట్టి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి వ్యక్తి ప్రజల కోసం మళ్ళీ కూడా ప్రజాక్షేత్రంలో వారు ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పి మేము ఈరోజు మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క యోగక్షేమాలని
కోరుకుంటూ భవిష్యత్తు తరాలకు ముఖ్యంగా యువతకు సిపిఐ పోరాట చరిత్రను చేరవేయాలనే లక్ష్యంతో కమ్యూనిస్టులను కన్న కాలం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉద్యమము వీర చరితలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 25న హనుమంతరావు గ్రంథాలయంలో నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై కమ్యూనిస్టు ఉద్యమ వీర యోధుల త్యాగాలు, వారి పోరాట చరిత్రను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం, రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని ఆయన తెలిపారు. ఈ నెల 25న హనుమంతరావు గ్రంథాలయంలో భవిష్యత్తు తరాలకు ముఖ్యంగా యువతకు సిపిఐ పోరాట చరిత్రను చేరవేయాలనే లక్ష్యంతో కమ్యూనిస్టులను కన్న కాలం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉద్యమము వీర చరితలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజకీయ కేంద్రం, ఉద్యమ కేంద్రం. ఈనాడు ఎన్టీఆర్ జిల్లాగా కృష్ణా జిల్లాగా విడిపోయినప్పటికీ అవిభాజ్య కృష్ణా జిల్లా కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు నాయకత్వం వహించినటువంటి జిల్లా. చల్లపల్లి ఎస్టేట్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జిల్లా. విజయవాడ నగరం కేంద్రంగా కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా భాసిల్లినటువంటి కేంద్రం. పశ్చిమ కృష్ణ ప్రథమ శాసనసభ్యులు జగ్గైపేట, ఉమ్మడి కృష్ణ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గారు, వాసిరెడ్డి వారు, విజయవాడ నగరంలో తమ్మిన పోతరాజు గారు, అనేక మంది కృష్ణా జిల్లాలో అనేక మంది కమ్యూనిస్టు శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి చరిత్ర మన ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్నది. భవిష్యత్తు తరాలకు, యువతరానికి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు వీర యోధుల చరిత్రను, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను పార్టీ శ్రేణులకి, యువతరానికి, ప్రజలకు, జంజీ గ్రూపుకి తెలియపరచాలి. ఇదొక డిక్షనరీగా ఉపయోగపడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో కమ్యూనిస్టులను కన్న కాలం గురించి అనేటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమం సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, మార్క్సిస్టు మేధావి ఈడ్పుగంటి నాగేశ్వరరావు 25వ తేదీన ఉదయం 10 గంటలకు హనుమంతరావు గ్రంథాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అనేక మంది జిల్లా ఇతర నాయకులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో గురువారం విద్యుత్ అంతరాయం కారణంగా 5గురు న్యాయవాదులు 1 గంట పాటు లిఫ్టులో చిక్కుకుపోయారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద జరుగుతున్న మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో లిఫ్ట్ 7-8 అంతస్తుల మధ్య ఆగిపోయింది. లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో వెంటిలేషన్ కోసం ఉన్న లివర్ ను యాక్సెస్ చేయడం సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్ట్ ప్యానెల్ ని తెరిచి గాలి ఆడేలా చేసి న్యాయవాదుల్ని సురక్షితంగా బయటకు తీశారు. ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సిలిండర్ను అందుబాటులోకి ఉంచినప్పటికీ వాటి అవసరం పడలేదు. చిక్కుకున్న న్యాయవాదులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలోని సుమారు 15,000 మంది వీధి విక్రయదారులు అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు అనుబంధ హాకర్ల యూనియన్ నేత దోనేపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 దశాబ్దాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న చిరు వ్యాపారుల్ని అధికారులు నోటీసుల పేరుతో వేధించడం అన్యాయమని మండిపడ్డారు. గుర్తింపు కార్డుల కోసం సచివాలయాల్లో రుసుము చెల్లించిన అధికారులు కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, పైగా కార్డులు లేవనే నెపంతో వ్యాపారుల్ని తొలగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రజలు, వినియోగదారులు తిరిగే ప్రాంతాల్లో విక్రయదారులకు చోటు కల్పించాలని, అలా కాకుండా నో జోన్లు, రెడ్ జోన్ల పేరుతో ఊరి చివరకు తరిమివేయడం చట్ట విరుద్ధమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగని మే 5వ తేదీన చేపట్టనున్న చెలో కార్పొరేషన్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ శ్రీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నిరసన పోస్టర్ ని ఆవిష్కరించారు. నగరంలో సుమారుగా 15,000 మంది చిరు వ్యాపారులు కానీ, తోపుడు బళ్ళ మీద బొట్టా తట్టా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్లో తిరిగేవాళ్ళు కానీ, కమర్షియల్ ప్లేసెస్లో పెట్టుకునేటువంటి వాళ్ళు కానీ, రకరకాలైనటువంటి పద్ధతుల్లో
వాళ్ళ జీవనాధారం కోసం, జీవనోపాధి కోసం వ్యవహరించేటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి కుటుంబాలు సుమారుగా 15,000 కుటుంబాలు ఉంటాయని చెప్పనేటువంటిది అధికారిక అంచనా. అప్రాక్సిమేట్లీ అధికారికంగానే 15,000 ఉండొచ్చు అని చెప్పని. ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు తప్ప ఇంట్లో ఏమాత్రం కూడా తగ్గదు. వీళ్ళంతా కూడా స్వయం ఉపాధి. వీళ్ళలో చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు రాక ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో బ్యాంకు రుణంతోనో లేకపోతే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకున్నో వ్యాపారాలు చేసుకునేటువంటి సెక్షను చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ వైపు నుండి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగడం కానీ లేదా ఇంకో రూపంలో వచ్చేటువంటి సమస్యలు కానీ ఎప్పుడూ కూడా ఉత్పన్నం కానీ దశాబ్దన్నర కాలం కిందట సమస్య అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దీని మీద వచ్చినటువంటి సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయాన్నే దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు కేసులు కూడా మోపబడ్డాయి. ఆ తర్వాత కేసులు కూడా కొట్టివేయబడ్డాయి. సుమారుగా 10,000 మందితో పెద్ద ప్రదర్శన కూడా జరిగింది ఆనాడు, దశాబ్దన్నర కాలం కిందటే. కారణం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో వచ్చే వినతులకి వెంటనే స్పందన లభిస్తుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. స్వయం ఉపాధి ద్వారానే పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయని, ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ప్రతి సమస్యను గౌరవంతో స్వీకరించి తక్షణ పరిష్కారం చూపించడం తమ నాయకత్వ ధోరణి అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పేదలకు, నిరుపేదలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ప్రజా దర్బార్లో గత వారం నిర్వహించిన సింగనగర్ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే గృహిణి తన కుటుంబ పోషణ కోసం టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, ప్రస్తుతం రోజువారీ 30 రూపాయలు అద్దె బండిపై ఆధారపడుతూ ఎంతో కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సొంత టిఫిన్ బండి కల్పిస్తే మరింత స్థిరంగా ఉపాధి పొందగలనని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు వినతి పత్రం ద్వారా అభ్యర్థించింది. ప్రజల సమస్యల్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించే శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి వారం రోజులు కూడా పూర్తి కాకముందే P4 పథకం ద్వారా మార్గదర్శకులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ముందుకు వచ్చి సుమారు 30,000 రూపాయల విలువ గల ఆధునిక సౌకర్యాలతో కూడిన టిఫిన్ బండిని ఏర్పాటు చేసి లబ్ధిదారులకి స్వయంగా అందజేశారు. ఈ టిఫిన్ బండి ద్వారా నాగలక్ష్మి తన వ్యాపారాన్ని విస్తరించుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని పొందింది. మంది ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి బండి అనేది మీకు వచ్చింది. కష్టం మీద నేను బతికేది, మేము పిల్లల్ని చదివించుకున్న కొద్దిగా 15 సంవత్సరాల నుంచి ఇది. ఎంత ఉంది మార్కెట్లో ఈ బండి మనం మీరు కొనుక్కోవాలంటే? మేము రెంట్ కడతాం, మామూలుగా రోజుకి 30 రూపాయలు చెప్పి రెంట్ కడతాం. రోజు 30 రూపాయలు చోటు రెంట్ కడతారు. అలాంటిది ఈసారి బండిది వచ్చేసింది మీకు, దాదాపు 30,000 రూపాయలు ఉంది బండిది బయట. అలాంటిది మీకు అప్లికేషన్ పెట్టుకుని వెంటనే వచ్చింది. ఓకేనా, జాగ్రత్త చేసుకోండి. టిఫిన్ అంతా దగ్గర 5-6 ఏళ్ళు అవుతుంది. అవునా? 8 సంవత్సరాల నుంచి అక్కడే. వేసవి దృష్ట్యా వాసవి క్లబ్ ఆదర్శ మహిళ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు ద్రాక్ష రసం పంపిణీ చేయడం ముదావాహమని V212A జిల్లా గవర్నర్ మారం రోజారాణి అన్నారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్ష రసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వైశ్యులలో సేవా గుణం రక్తంలోనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బ్రాహ్మణ వీధిలో వాసవి క్లబ్ ఆదర్శ మహిళ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు చేపట్టిన మజ్జిగ మరియు ద్రాక్ష రసం పంపిణీ కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V212A జిల్లా గవర్నర్ మారం రోజారాణి హాస్టీ బాటసారులకు స్వయంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా సేవ చేయడంలో జిల్లాలోని టాప్ 10 క్లబ్లలో ఒకటైన ఆదర్శ మహిళా క్లబ్ ముందంజలో ఉంటుందని తెలిపారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్ష రసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ రోజు కార్యక్రమానికి సహకరించిన దాతలు గోకవరపు దిలీప్ కుమార్, దీప్తి దంపతులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ త్రిమూర్తులు, క్లబ్ ప్రతినిధులు ఆత్కు శ్రీదేవి, శ్వేత, జయశ్రీ, సెక్రటరీ వరద గాయత్రి, ట్రెజరర్ ఆలపాటి చాముండి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు మారం రోజారాణి, జిల్లా V212A గవర్నర్గా వ్యవహరిస్తున్నాను.
వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్లో 32 జిల్లాలు ఉన్నాయి. వాటిలో B212 అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో ప్రత్యేకంగా వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిర్దేశించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఒకటైనటువంటి మజ్జిగ క్యాంప్, అంటే బటర్ మిల్క్ క్యాంప్ అనేది సమ్మర్లో ఎంత ఉపయోగకరం అంటే ఎంతోమందికి పేదలకి కానీ అందరికీ కూడా, అంటే ఒక 100 మీటర్లు నడవంగానే మండు టెండలో నడవంగానే దాహం వేస్తుంది, మంచినీళ్ళే కానీ మజ్జిగ కానీ ఏదైనా సరే కావాలి అంటే ఒక వ్యవస్థ ద్వారా ఒక సహాయాన్ని అందిస్తున్నాము, ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాము అనే విధంగా ఎంతో మంచి కార్యక్రమాలను చేయడానికి రూపొందించిన మజ్జిగ క్యాంపుల్ని మా జిల్లా V212A తరపున టాప్ 10 క్లబ్స్లో ఒకటైన ఆదర్శ్ మహిళా క్లబ్ వారు గత 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు నన్ను గవర్నర్గా వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మహిళలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. 40 క్యాన్ల బటర్ మిల్క్, అలాగే 40 క్యాన్ల ద్రాక్ష రసం కూడా ఈరోజు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళలు ముందుకొచ్చి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన ఈ క్లబ్ ప్రెసిడెంట్, ఆదర్శ్ మహిళా ప్రెసిడెంట్ కందుకూరు శ్రీలక్ష్మి గారికి, అలాగే సెక్రటరీకి, ట్రెజరర్కి, అలాగే ఇలాంటి క్లబ్లు ఆర్సీగా త్రిమూర్తులు గారికి, అలాగే క్లబ్ పెద్దలుగా ఉన్నటువంటి మన ఆత్కూరు శ్రీదేవి గారికి, అలాగే శ్వేత గారికి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దాతలు ముందుకు రావాలి. ఆ దాతలు ఎవరు అంటే ఇవాళ ఈ కార్యక్రమానికి మన ఆదర్శ్ మహిళా సభ్యులు, అలాగే జయశ్రీ గారు వారు ముందుకు వచ్చారు. మరి వాళ్ళ పిల్లలు పెళ్లి రోజులే కానీ పుట్టినరోజులే కానీ ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఒక సేవ చేయాలి అనేది మా వైశ్య కులంలో బ్లడ్ అణువణువున ఉంటుంది. మరి అలా వాసవి క్లబ్ ఆదర్శ మహిళ తరపున మేము ఈరోజు 15వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో విశేషంగా మజ్జిగతో పాటు ద్రాక్ష రసం కూడా పంచడం జరుగుతుందండి. అంటే బాటసారులకి దాహార్తి తీర్చడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన గోకవరపు దిలీప్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమం ప్రతి వాసవి క్లబ్ వాళ్ళు ఈ మండు వేసవిలో ఎండలో నించొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అన్ని క్లబ్బుల వాళ్ళకు కూడా మా శుభాభినందనలు తెలుపుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. నా పేరు కందుకూరు శ్రీలక్ష్మి అండి, వాసవి క్లబ్ ఆదర్శ మహిళ. ప్రకాశం తిరుపతి జిల్లాలో కల్కి చెవూరి దొంగ స్వాములు ప్రభుత్వ భూముల్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని హేతువాద సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో హేతువాద సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య మాట్లాడారు. ప్రకాశం తిరుపతి జిల్లాలో కల్కి చెవూరి దొంగ స్వాములు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఉంటే సనాతన ధర్మం అని మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. తిరుపతి జిల్లాలో కల్కి చెవూరి దొంగ స్వాములు ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీయాలని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. నా పేరు జీవి రంగారెడ్డి, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇక్కడ వెంకట సుబ్బయ్య గారు చెప్పిన లెక్క ప్రకారం చూసిన ఆధారాలతో సహా ప్రభుత్వానికి వివరాలన్నీ తెలియజేస్తే కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు స్పష్టంగా తేల్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అంటే ఏమనుకోవాలి దీన్ని? మా ప్రధానమైన డిమాండు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ స్థలాలు దొంగల చేతికి చిక్కకూడదు. ఇంకా అర్హులైనటువంటి పేదలు, నిరుపేదలు నివేశన స్థలాల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అవకాశం ఉన్నటువంటి చోట ఆ భూముల్ని వాళ్ళకి ఇవ్వాలి, కానీ దొంగలు కాజేస్తుంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా వాటిని ఏమి ఖాళీ చేయించుకోవడం ఏమనుకోవాలి? మీకు ఆ స్వామి మీద కనుక నమ్మకం కనుకుంటే వ్యక్తిగతంగా ఉంచుకోండి. రాజ్యాంగం ఏం చెబుతుంది? మన మత విశ్వాసాలు వ్యక్తిగతమని. మీకు ఆ కల్కి భగవాన్ మీద కనుక నిజమైన అసలైన దేవుడు అనుకుంటే మీరు కొలుసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఆక్రమించినటువంటి భూమి ప్రభుత్వందా కాదా? ప్రభుత్వాన్ని అయినప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా స్వాధీనం చేసుకోవట్లేదంటే అధికారులను శంకించాల్సి వస్తుంది, ప్రభుత్వ అధినేతలను కూడా శంకించాల్సి వస్తుంది. అందుకని
ఏదో ఒక రేటు కమ్మాలని ప్రపోజల్ పెడతాడు కలెక్టర్. ఆ ప్రపోజల్ని ఉషారాణి గారు క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి 2021లో మెమో నంబర్ 15,358 కింద మెమో ఇచ్చింది, స్వాధీనం చేసుకోండి. ఇంతవరకు అతిగతి లేదు. మేము ప్రిన్సిపల్ సెక్రటరీని సిసిఎల్ఏని కలిసాం. మేమేమి అమ్మలేదు కదా భూముల్ని స్వాధీనం చేసుకుంటాం. ఎప్పుడు ఎన్నాళ్ళు 20 ఏళ్ళ నుంచి దొంగసారి ప్రభుత్వం ఆక్రమించి మోసం చేస్తుంటే వాడు ఈ ప్రభుత్వం మనే కాదు, మాకేమైనా వచ్చేది ఇందో లేదు. ప్రభుత్వం దొంగల పాలు కాకూడదు అన్నదే మా ఉద్దేశం. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీకు తెలుసు, కల్కి భగవాన్ ఒక 10-15 ఏళ్ల క్రితం ఏ రకంగా మోసం చేసిన టీవీ ఛానల్స్ అన్నీ కోరెత్తి చూపించినాయి. అలాంటి కల్కి భగవాను చిత్తూరు జిల్లాలో దళితుల భూములు అసైన్డ్ ల్యాండ్ ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. ప్రభుత్వం భూములు ఆశ్రమం కడితే కలెక్టర్ ఖాళీ చేయమన్నాడు. అప్పుడు కల్కి భగవాను హైకోర్టుకి వెళ్ళాడు. దీన్ని నేను కొనుక్కున్నాము అసైన్డ్ ల్యాండ్స్ని. అసైన్డ్ ల్యాండ్స్ అనేది కొనకూడదు, అమ్మకూడదు అనేది చట్టం ఉంది. మరి కల్కి భగవాన్ అసైన్డ్ ల్యాండ్ ఏ రకంగా కొంటాడు? అధికారులకు బుద్ధి లేదా? ఎట్లా ఒప్పుకున్నారు? సరే, కల్కి భగవాను హైకోర్టుకి వెళ్ళాడు. 20 ఏళ్ళు అయింది. కేసు నంబర్ 127/34 కేసు నంబరు 2008. 127/34/2008 కేసు వేస్తాడు హైకోర్టులో కల్కి. 2024 జనవరి 10వ తేదీన హైకోర్టు కల్కి పిటిషన్ కొట్టేసింది. వెంటనే కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలా. అయితే కల్కి భగవాను మళ్ళా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాంపల్లిలో 5,400 కోట్లతో రెన్యూ సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైందని విమర్శ. 3వ రోజుకు చేరుకున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన. సింగపూర్లోని ప్రఖ్యాత టువాస్ పోర్టు పరిశీలన. కంటైనర్లను తరలించడానికి అక్కడ ఉపయోగిస్తున్న డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మంత్రి బృందం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. మహిళలకి సముచిత స్థానం కల్పించిన పార్టీ బీజేపీ అని శ్రీనివాస వర్మ స్పష్టీకరణ. మహిళా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిక. నగరంలో సందడి చేసిన నీది నాది మరో కథ చిత్ర బృందం. యువతకు దగ్గరగా ఉండే ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కనున్న నీది నాది మరో ప్రేమ కథ చిత్రం. చిత్రం పోస్టర్ను ఆవిష్కరించిన స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.